నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ మన కలెక్టర్ గారి ముందు, సిపి గారి ముందు చక్కటి పాట మేము తీసుకుంటాం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానివో. సాక్షిగా వీరుల్లారా మారుణముకై రణముల వరిగినారా. వీరుల్లారా అవీరావళి తల్లమ్మల్లారా నూనె వెచ్చటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా. లేక దూడల అడుపుల్లోన ఆటపాటల దరువుల్లోన చేను చెలకల సేద్యంలోన తెలంగాణ వేడుకొచ్చలో తెలంగాణలో జాతరొచ్చలో పదే పల్లెలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులను తలుసుకుంటూ ఈరోజు 60 ఏళ్ళు ఉపయోగపడుతున్నాం. 6 నిమిషాలు ఉపయోగపడుతుంది. వెనకరాండి సార్, కొద్ది జరగండి. అమ్మి గ్రామం రవి సార్, రవి అమ్మి రవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. గుర్రు మీరంతా బాబాయ్ నువ్వే ఓకే ఓకే సార్, ఓకే సార్. కానీ డిస్టర్బ్ చేయకూడదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ ముజామిల్ ఖాన్ గారు, ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ గారు,
పరేడ్ ని పర్యవేక్షించి వేదిక వద్ద రైట్ చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఇక్కడ పరేడ్ నిర్వహిస్తా ఉన్నారు. పరేడ్ కమాండర్ శ్రీశైలం గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా క్రమశిక్షణతో పరేడ్ కాన్ఫిడెన్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. నీ త్యాగాన్ని మరిచిపోదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఐఏఎస్ గారి సారథ్యంలో జిల్లా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా అభివృద్ధిని ప్రతిబింబించేలా వారి శకటాలు ముందుకు వస్తా ఉన్నాయి. ముందుకు కదులుతా ఉంది వాహనం. గట్టిగా చప్పట్లతో మనం ప్రతి వాహనం వచ్చినప్పుడల్లా వారికి ఎంకరేజ్మెంట్ అందిద్దాం. టీజీఎస్ ఆర్టీసీ మహిళా సాధికారత దిశగా గొప్ప అడుగులు. 2023 డిసెంబర్ 9న మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం. 180 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం ఈ టీజీఎస్ ఆర్టీసీకే సాధ్యం. 6,000 కోట్ల రవాణా ఛార్జీలు ఆదా. రోజుకు సరాసరి 40 కొత్త బస్సులు తీసుకొచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. విపత్కాల పరిస్థితుల్లో ఆపన్నులకి, సొంత వ్యక్తులకి ఏదన్నా ఊర్లో జరిగినప్పుడు అర్జెంటుగా వెళ్లాలనుకున్నప్పుడు చేతిలో నయా పైసా లేనప్పుడు ఇబ్బంది పడతా ఉంటే ఆ కష్టాన్ని, మహిళల కష్టాన్ని చూసిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చింది. రబీ ధాన్యం కొనుగోలు, మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ సిలిండర్ పైన 500 సబ్సిడీని అందించింది ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వం. ఆహార భద్రతా కార్డులు కొత్తగా మంజూరు చేసింది. 500 రైతుకి సబ్సిడీని అందించింది పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం. 2024-25 రబీ సీజన్ కాను డిపార్ట్మెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాజీవ్ యువ వికాసం పథకం కింద ఖమ్మం జిల్లాలో 23,558 నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి 292.2 ద్వారా 7,478, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5,751 మందికి 62 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా 9,300 మందికి 108 కోట్ల పైచిలకు, అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 1,016 మందికి 17.59 కోట్లు లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతా ఉంది. హౌసింగ్, పేదవాడి కళ, ఓ ఇల్లుండాలి. పేదవాడి కళను సాకారం చేసింది ఈనాటి ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 24-25 సంవత్సరానికి నిరాశ్రయులైన పేదల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం 400 చదరపు అడుగులు తగ్గకుండా 600 చదరపు అడుగులు మించకుండా ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు మంజూరు చేయడం జరిగింది. ప్రతి గృహానికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా సబ్సిడీ రూపంలో విడుదల చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఖమ్మం, పాలేరు,
మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు అందిస్తుంది. పేదవాడి కలని పూర్తి స్థాయిలో సాకారం చేస్తా ఉంది ఈనాటి మన ప్రజా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి మనం గట్టిగా చప్పట్లతో వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరమ్మ ఇళ్ల నమూనాని ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. 400 చదరపు అడుగులకి మించకుండా 600 చదరపు అడుగుల లోపు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఐఏఎస్ గారి సారథ్యంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ రవాణా శాఖ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ గారి సహకారంతో జిల్లాలో పలు ప్రాంతాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అవగాహన సదస్సులో వాహనదారులకు పలు రోడ్డు భద్రత పైన సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది. పిల్లలకు ట్రాఫిక్ పార్క్ పైన మరియు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు పాటించవలసిన రోడ్డు భద్రత గురించి నియమాలపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. దానిలో అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ అందరూ పాటించాలి. జంగిల్ సఫారీ వెహికల్ బీయింగ్ లాంచ్డ్ బై ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పులిగుండాల ఎకో టూరిజం పార్క్ సవారీ వాహన ప్రారంభం గురించి నోట్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన కొత్త ఎకో టూరిజం పాలసీ దృష్ట్యా మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి బడ్జెట్ ఉపన్యాసంలో పేర్కొన్న అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రత్యేకంగా స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించి అమరులైన ఖమ్మం ముద్దుబిడ్డలు జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీన వేణు, కళాప్రకాష్, కుమార్ జైన్, అన్నాబత్తుల రవీంద్రనాథ్, ఎస్కే మెహమూద్ పాషాలకు జోహార్లు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనదాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్నే మార్చేస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించాం. నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55,000కు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి
నియామక పత్రాల్ని అందజేశాం. సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించని దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 1,00,000 మందికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పురోగతిలో ఉన్నాం. డిగ్రీ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థుల కోసం బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా BFSI ట్రైనింగ్ కోర్సుని ప్రారంభించాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకురావటం, విద్యలో కొత్త బెంచ్ మార్కులు నెలకొల్పటం, దేశం గర్వించేలా మానవ వనరులను సృష్టించడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక పాఠశాల ఇది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మరియు SC, ST, BC, మైనార్టీ విద్యార్థులతో పాటు OC కుల మతాలకు అతీతంగా ఒకే ప్రాంగణంలో కలిసిమెలిసి చదువుకునే విధంగా సకల సౌకర్యాలను కల్పించడానికి ఉద్దేశింపబడింది. ఈ స్కూళ్లలో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన ఉంటుంది. ఒక్కో స్కూల్ని 200 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లాలో మదిర నియోజకవర్గానికి సంబంధించి బోనకల్ మండలం లక్ష్మీపురంలో, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెంలో, పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లో స్కూళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకున్నాం. వైరా, సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో త్వరలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆడిటోరియం, డిజిటల్ ల్యాబ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా ప్రభుత్వం చేస్తున్న నిరంతర అభివృద్ధి పనుల మూలంగా రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ ఆ ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తుంది. 2024లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లు కాగా ఈ ఏడాది గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకి చేరింది. 2030 నాటికి గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,215 మెగావాట్లకి చేరుతుందని అంచనా. ఈ డిమాండ్ అందుకోవటానికి గాను 5 ఏళ్ల విద్యుత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీనికి అనుగుణంగా నూతన సబ్స్టేషన్లు, లైన్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణహిత ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించి జనవరి 11, 2025న ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2030 నాటికి 20,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. విండ్ ఎనర్జీ, పంప్ స్టోరేజ్, హైబ్రిడ్, బ్యాటరీ, EV ఛార్జింగ్ స్టేషన్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో సైతం రాణించేలాగా ప్రణాళికలు చేపట్టడం జరిగింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మహిళా స్వయం సహాయక బృందాలని భాగస్వామ్యం కల్పిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్లను స్వయం సహాయక బృందాలచే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టుగా
ప్రతి జిల్లాలో 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 64 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అధికంగా విద్యనభ్యసించే ప్రభుత్వ విద్యాలయాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 29,022 విద్యాలయాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తోడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక విద్యుత్ అంబులెన్స్ వాహనాల్ని ప్రవేశపెట్టాం. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ లోపల విద్యుత్ వినియోగించే అర్హులైన గృహ వినియోగదారులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకంలో 50,73,000 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం 2,293 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,969 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు రిలీజ్ చేసి 27,78,00,000 సబ్సిడీ భరిస్తూ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 కొత్త 33/11 kV సబ్స్టేషన్లు 50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి మంజూరు చేశాం. గిరిజన రైతులకు సాధికారిత అందించే లక్ష్యంతో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రవేశపెట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములు అందుబాటులో ఉన్న అటవీ శాఖ నిబంధనల మేరకు అలాంటి భూములకు లైన్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 12,600 కోట్ల రూపాయల ఖర్చుతో 6,03,000 ఎకరాల్లో 2 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నాం. దీనివల్ల విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. ఈ పథకం ద్వారా బోర్ వేయటం, సౌర ఫలకలు అమర్చడం, డ్రిప్ ఇరిగేషన్ ఇతర సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ ఏడాది 10,000 మంది రైతులకు చెందిన భూముల్లో సౌర ఫలకలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రభుత్వం ఒక్కో రైతుకు 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనివల్ల వర్షాధారిత పంటలే కాకుండా ఇతర లాభదాయక పంటలు వేయవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో 42,000 వ్యవసాయ కనెక్షన్లకు సౌర విద్యుత్ ప్లాంట్లను అమర్చనున్నాం. దీని ద్వారా మోటారుకు అవసరమైన విద్యుత్తును రైతే ఉత్పత్తి చేసుకుంటూ పంటలు వేయని కాలంలో విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు. మోడల్ సోలార్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ మరియు వికారాబాద్ జిల్లాలో కొడంగల్ మండలాలను రాష్ట్రంలోని 23 గ్రామాలను పూర్తిగా 80 గ్రామాల్లో సౌర విద్యుతీకరణ మోడల్ గ్రామాలుగా రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా 40,000 గృహ వినియోగదారులకు, 16,000 వ్యవసాయ వినియోగదారులకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి సౌకర్యం కల్పించనున్నాం. కుసుమ్ ఏ పథకంలో భాగంగా రాష్ట్రం 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ప్లాంట్లను రైతులచే, రైతు సంబంధిత వ్యవస్థలచే రైతులకు చెందిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన పీపీఏలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్కు ₹3.13 చెల్లించి డిస్కంలు కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో దాదాపు 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరాకు తోడు రైతులకు నెలసరి ఆదాయం అందించాలనే లక్ష్యంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని నిశ్చయించాం. ఈ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును రైతు సోదరులు డిస్కంలకు అమ్మటం ద్వారా నెలసరి ఆదాయం పొందేలా చేయటానికి ఒక పథకాన్ని తీసుకురానున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సేద్యంలోకి తీసుకుని రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
మన జిల్లాలో గత యాసంగి పంట ఎండిపోకుండా సీతారామ ప్రాజెక్ట్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ కెనాల్ను వినియోగించి 1,25,000 ఎకరాల స్థిరీకరణ పూర్తి చేశాం. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పాలేరు లింక్, సత్తుపల్లి యాతాలకుంట ట్రంక్ కెనాల్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రైతుల ఆమోదంతో చేపట్టాం. రఘునాథపాలెం మండలంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించి రికార్డు సమయంలో పూర్తి చేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపి ఆయకట్టు స్థిరీకరణ సాధించాం. మున్నేరు నది నుండి పాలేరు లింక్ కెనాల్ వరకు 102,92,00,000 అంచనా వ్యయంతో లింక్ కెనాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచాం. ఖమ్మం నగరాన్ని వరదల నుండి కాపాడటానికి మున్నేరు నదికి ఇరువైపులా ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి 525,36,00,000తో చేపట్టగా పనులు వేగంగా జరుగుతున్నాయి. భూమి అనేది స్థిరాస్తి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి చట్టంలో జరిగిన అక్రమాల కారణంగా సామాన్యులు తీవ్రమైన వేదనకు గురయ్యారు. భూ వివాదాలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు పూర్తిగా పరీక్షించడానికి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని ఏప్రిల్ 14న 2025న ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాలలో నూతన ROR చట్టం భూభారతపై అవగాహన కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాం. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపట్టి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించాం. మన ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుండి 3,224 దరఖాస్తులను స్వీకరించి ప్రత్యేక టీముల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తుదారులందరి సమస్యలు పరిష్కరించాం. మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలాన్ని 2వ పైలట్ మండలంగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. జూన్ 3 అంటే రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతులందరి సమస్యలు పరిష్కరించుటకు ఆదేశాలు జారీ చేశాం. రెవెన్యూ శాఖను పటిష్టపరచుటకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 225 మంది అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ సహాయకులు పరీక్షకు హాజరై గ్రామ పరిపాలనా అధికారులుగా ఎంపికయ్యారు. భూభారతి చట్టం పకడ్బందీ అమలుకు ఇక నుండి జరగబోయే అన్ని క్రయ విక్రయాలలో భూమి యొక్క పటాన్ని పాస్ పుస్తకాల్లో నమోదు కొరకు లైసెన్స్ సర్వేయర్లను నియమించడం కొరకు దరఖాస్తులు చేసుకున్న 647 మందిలో 582 మందికి 50 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణ అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించుటకు ప్రభుత్వం సన్నాహక చర్యలు చేపట్టింది. ఒక దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురి అయిన వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం దృఢమైన దీక్షతో పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వంలో ప్రజా ఆకాంక్షలను గుర్తించి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించాం. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 5,298 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 16,127 కుటుంబ సభ్యులు ఉచితంగా పొందుతూ ఉన్నారు. ఇవే కాకుండా 42,787 కార్డుల్లో 61,667 మంది సభ్యులు చేర్పులు కూడా చేశాం. ఉగాది పర్వదినం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు దేశంలో ఎక్కడా లేని విధంగా
నాణ్యమైన సన్న బియ్యాన్ని రేషన్ కార్డుల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న 3,84,734 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకు 66,64,572 కిలోల సన్న బియ్యాన్ని 748 చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. 27,253 అత్యోదయ ఆహార భద్రత కార్డులకు సంబంధించి 78,918 మందికి 9,53,855 కిలోల ఉచిత బియ్యం అందిస్తున్నాం. సమతుల్యత పాటించడానికి, భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో మహోత్సవ కార్యక్రమం కింద 2024-25 సంవత్సరానికి గాను అన్ని శాఖల వారు కలిపి 31,06,000 మొక్కలు నాటే లక్ష్యంతో ఇప్పటికే 34,32,000 మొక్కలు నాటడం జరిగింది. 2025-26 సంవత్సరానికి గాను 35,32,000 మొక్కలు నాటుటకు లక్ష్యాన్ని నిర్ణయించాం. నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా చేపట్టాం. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయానికి కృషి చేస్తున్న మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, న్యాయాధికారులు, పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులకు మరియు వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకి నా అభినందనలు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.